మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది. వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగాను ఎస్ఐగాను చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 ఇయర్స్ చచ్చిపోయారు. 40 దాదాపు 40 సరిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడపిల్లలు. వాళ్ళు ఏంటంటే రాకరావడి నాగబాబు కంటే కూడా చిన్నమ్మ. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మలు నాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాగ చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాపురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవడం, మా అమ్మమ్మని చూసుకోవడం, వాళ్ళ మంచి చెడు చూసుకోవడం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చే డబ్బు, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం మీద వచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోరు తన ఫ్యామిలీ లాగా. కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి. అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్ అంటున్నాం. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుమిగూడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అండ్ వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకే అంతమంది ఏముంటుంది. ఎస్, ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీ మేము వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటాడు భరోసా. అలాగే ఆడపిల్లలు. మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎగ్జాక్ట్లీ. మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అన్నయ్య ఎంత క్యాజువల్ ఎంత బిజీ ఉన్నా ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్. అందుకని మాకు అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉన్న అమ్మ అంటే ఇంకా ఎక్కువ రిలాక్స్ అయ్యాను. అన్నయ్య దగ్గరికి వచ్చాక మేము అందరం చాలా కంఫర్ట్ అయిపోయాం. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు ఉంటాడు భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు కాంప్లిమెంటింగ్ టు ఈచ్ అదర్ అండి. అవి ఒక్కరు కాదండి. అది వాళ్ళు ఆమె చూపించే ప్రేమగా నేను చెప్పగలను. కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవాళ్ళు వస్తారు, మనవాళ్ళు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు. ఇల్లు ఎప్పుడు కలకలాడతారు అమ్మ. అది మేమందరం ఆచరిస్తుంటాం పండగలకి, పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాత వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నిన్న సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకో అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? పిల్లలు తల్లి కలిసి అక్క చెల్లెలు తమ్ముడు అందరూ కలిసిపోయి అన్నీ సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి ఇక్కడ వెళ్ళిపోతారు, విడిపోతే ఇక్కడ ఎవరు వాళ్ళు అంతే. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది. మెకానికల్ చాలా మటుకు ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉన్నారు కూడా. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈరోజు. అంటే ఒకప్పుడు ఒకళ్ళకి ఇంకొకళ్ళు భరోసాగా ఉండేవాళ్ళు. అంటే అందరూ కలిసి సపోర్ట్గా ఇది చేయడం. పెద్దనాన్నగారి పిల్లలు కూడా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య గారు వాళ్ళ బిడ్డలు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మే, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మే. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో అట్లే నాన్న తరపు అమ్మగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు జల్లి గారు. వాళ్ళ బిడ్డలకి పెళ్లిళ్ళు, పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాళ్ళు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాళ్ళకి ఇల్లు కూడా పెట్టడం కానీ వాళ్ళకి తగిన సహాయం
డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ నేను విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చుపుచ్చుకుంటే ఫ్యామిలీలో అంటే దాన్ని మించినటువంటి గొప్ప సంపద కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతాం. అంటే ఒకసారి అమ్మ చూసి నాకు ఎందుకు అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మమే కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాడు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండడానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఎవరు చూస్తుందంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా, ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది. మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని నేను అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది అండ్ ఆ రకంగా షీస్ వెరీ చాలా గొప్ప జన్మ. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ అది వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరనో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారనో, తన దగ్గర ఉంటారు ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మా కొన్నాళ్ళు నా దగ్గర ఉందిగా అని చెప్పేసి అప్పట్లో అమ్మ వేరేగా ఉంది. ఉన్నప్పుడు ఒకటే మాట అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించినటువంటి గౌరవం ఎవరు లభిస్తున్నాం? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఇది చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజలో ఉన్న ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలాంటిది వారసత్వంగా ఇస్తూ అదే రకంగా కొనసాగించేలాగా మనకు అదృష్టం ఇచ్చారు. ఇంతమంది ఎవరు నీ నుంచి వచ్చిన వాళ్ళే, నీళ్ళు ఉన్నవాళ్ళే. ఇది ఎంత గొప్ప గర్భం, ఎంత గొప్ప జన్మ అనేది. అలాంటిది నువ్వు ఇలా అవటమేంటి? ఎంతసేపు ఇది హై లెవెల్లో ఉండాలి నీ ఫీలింగ్స్గా నువ్వు కానీ. అంతే నువ్వు ఇలాగా కుంగిపోవడం ఏంటమ్మా అని చెప్పినప్పుడు ఇది నీది కాదు, నాది కాదు, నువ్వు నమ్ముకున్న భగవంతుడు నీకు ఇచ్చింది అనుకుంటావు కదా. నువ్వు ఆ భగవంతుడి కృతజ్ఞత తీర్చుకోలేక ప్రతిరోజు ఆయన ధ్యానించు, ఆయన పూజలో ఉండు, నీకు ఆయనే ధైర్యం ఇస్తాడు. అంతేగాని నువ్వు నెగిటివ్ సైడ్ ఆలోచించుకోమ్మా. మా అందరికీ పాజిటివ్నెస్ ప్రివైల్ చేసిన దానివి, ఇచ్చిన దానివి, అందించిన దానివి. అలాంటి నువ్వు నెగిటివ్ వైపు వెళ్ళిపోకూడదు అంటే అంతే. మళ్ళీ అటుపక్క ఎప్పుడు గెలలేదు. ఆంజనేయ స్వామి భక్తి ఆయనలో ప్రవేశపెట్టి చెప్పాలంటే ఆయనకి నేనే నేను నమ్మిన దేవుడు ఇంట్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. నానంత ప్రగాఢంగా నమ్మి ఆయన దాని వల్ల లబ్ధి పొందారు. ఆయన అందులో మమ్మల్ని మించిపోయిన స్టేజ్కి వెళ్ళిపోయారు. ఆయనతోటి ఆంజనేయ స్వామితో ఇంటరాక్ట్ అవుతూ అట్లా ఆయన నమ్ముకుంటుంది. ఆయన నానంటారు అంతా నా గురువు, నా పెద్ద కొడుకు పెద్దోడే. గురువు